తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన రాజకీయ ప్రయాణం, పార్టీ పరిస్థితులు, కుటుంబం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పటికైనా తాను సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. అది చేరుకోవడానికి 10 ఏళ్లు పట్టొచ్చు, 20 ఏళ్లు పట్టొచ్చు అని తెలిపారు. మొన్న అన్న విదేశాల్లో ఉన్నప్పుడు లెటర్ బాంబు పేల్చారు. ఇప్పుడు కూడా అన్న కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడే తానే సీఎం అంటూ కవిత చెప్పడంపై పార్టీలోని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత సృష్టించిన ప్రకంపనలు ఇంకా ఆగిపోలేదు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా తానే ముఖ్యమంత్రిని అంటూ వ్యాఖ్యానించారు. అది తన టార్గెట్గా చెప్పారు. ఎప్పుడైనా ఆ టార్గెట్ను రీచ్ అవుతానంటూ చెప్పారు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు లేఖ లీక్ ద్వారా పార్టీలో ఓ బాంబు వేశారు. పార్టీతో పాటు కుటుంబంలో కూడా విభేదాలున్నట్లు, తన తండ్రి చుట్టూ దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ఆ దయ్యాలు ఎవరో ఇప్పటివరకు కవిత చెప్పకున్నా సామాన్యులకు అర్థమైంది. ఇక ఇప్పుడు తనకు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని బీఆర్ఎస్ తన పార్టీ అన్నారు. తన భవిష్యత్తు బీఆర్ఎస్తోనే అనుబంధంగా ఉంటుందని తెలిపారు. అయితే పార్టీకి లోపల చోటు చేసుకున్న ఆంతరంగిక అసంతృప్తి విషయాలను చర్చించారు. బీఆర్ఎస్ను తినేస్తున్న కొందరు దయ్యాలున్నాయని, పార్టీ వ్యవస్థను లోపల నుంచే పాడు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారిని పార్టీలో కొనసాగిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ వంటి వ్యక్తి అలాంటి పనులకు పాల్పడడని, కింది స్థాయి అధికారులు స్వయంగా చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తన సోదరుడు కేటీఆర్తో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవని, రాజకీయంగా మాత్రం లేఖ లీక్ అయిన దగ్గర నుంచి కొంత గ్యాప్ వచ్చిందన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి సొంత పార్టీ నేతలే బాధ్యత వహించారని కవిత ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్టైన సందర్భాలను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. కష్ట సమయంలో పార్టీ తనను ఒంటరిగా వదిలేసిందని ఆరోపించారు. వేధింపుల సమయంలోనూ పార్టీ పెద్దలు తనకు అండగా నిలబడి మద్దతివ్వకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గంగా భావించే ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ బలమైన కమ్యూనికేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన సామాజిక సేవా సంస్థ తెలంగాణ జాగృతిని మళ్లీ ఉజ్వలంగా, ముమ్మరంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్గా హీట్ రాజేస్తున్నాయి. ముఖ్యమంత్రి అవ్వడమే తన లక్ష్యమంటూ చెప్పడం, తెలంగాణ రాజకీయాలను మరో కొత్త మలుపు తిప్పడం ఖాయమంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నానని, 11.5 ఏళ్లుగా ఆవేదనలో ఉన్నానని కవిత చెప్పారు. ప్రధానంగా పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారని తెలిపారు. పరిధులు పెట్టారని, వాటిని తాను ఊహించలేదన్నారు. దీంతో జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. మొదటి నుంచి పార్టీ సపోర్ట్ లేకుండా పోయిందన్నారు. పార్టీ తనకు వలయంగా నిలిస్తే అరెస్ట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చేవి కావన్నారు. తనపై ఈడీ కేసు నమోదు చేసినప్పటి నుంచి కేసీఆర్ను రిక్వెస్ట్ చేశానని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరానని, కానీ ఎవరూ స్పందించలేదన్నారు. జైలుకు వెళ్తున్నప్పుడు కూడా పార్టీ తనకు సపోర్ట్ చేయలేదన్నారు. ఇప్పుడు కూడా ఎవరూ తన వద్దకు రావద్దంటూ ఆదేశాలిస్తున్నారని చెప్పారు. జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈడీని ఉసిగొలుపుతూ వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలను టార్గెట్ చేస్తుందని, వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందని కవిత పేర్కొన్నారు. తనను పావుగా చేసుకుని కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి సౌత్లో పాగా వేయాలని యత్నించిందని ఆరోపించారు. ఆధారాల్లేని లిక్కర్ కేసులో తనను ఇరికించి 6 నెలలు జైల్లో పెట్టారన్నారు.
జైలు నుంచి విడుదల చేయాలంటే బీఆర్ఎస్ను బీజేపీలో మెర్జ్ చేయాలని ప్రస్తావన తీసుకొచ్చారని, అయినా దానిని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆనాడే తాను ఆ ప్రపోజల్కు ఒప్పుకొని ఉంటే నేడు పార్టీ ఉండేది కాదన్నారు. పార్టీని నమ్ముకొని 75 లక్షల మంది కార్యకర్తలున్నారని, వారి ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేసీఆర్ తలదించుకునే పరిస్థితి రావొద్దని ఇలా చేశానని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా కేటీఆర్కు తనకు మధ్య చిన్న గ్యాప్ వచ్చిందన్నారు. తాను రాసిన లేఖ లీక్ తర్వాతనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. అందరం ఈ సమయంలో ఆనందంగా ఉండాల్సి ఉండగా పార్టీలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనలో ఉన్నామన్నారు. పార్టీ నుంచి కొందరిని బయటకు పంపించాల్సిన అవసరం ఉందని, వారి వల్లే తమ ఫ్యామిలీకి సైతం కష్టాలొచ్చాయని అన్నారు.